जय श्री राम। श्रीराम राम त्रिलोकाभिरामा मुनिध्येय नामा सरोजात्त वंशाब्दि सोमा सुरेशादि दिक्पालकाभीष्ट संधान धामाल सद्दिव्य नामा विराजन्य भीमा भवद्दिव्य महात्म मोहिंपगानाकुशक्यं बमूढुंड दुष्टुंड कष्टुंड पापात्मुडन् क्रूरचित्तुंड मत्तुंड गर्वांधकाరంబునన్ ధర్మ మార్గంబునన్ సుంతయని ప్రవర్తింపై సంపదల్ నిత్యమంచించి ఘోర సంసార వారాసిలో మునికి హాలంబుగానంగనే కుంటినో దేవదేవ అచింతం అఖండం అఖర్యంబ సఖ్యంబ సాధ్యంబ లోతీతమై దివ్యమై భవ్యమై నేవ్యమై సేవ్యమై సదాచారమై లోకమాన్యంబుని మూర్తికాంచంగ నేత్రేంద్రియంబునున్ గణంజాల ఓ రామచంద్ర దయాసాంద్ర నన్నిట్లు మన్నించిన పాపశైలంబును దృంచికా దేవకారుణ్య భావాపవత్పాద పద్మంబులే నమ్మి ఉన్నోడ వేరుండు వాంచల్ మదిల్ నిల్పగా లేదు రక్షించి కాపాడుమో దేవదేవ నమస్తే 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 నమః. ఇది మా అమ్మమ్మ తాత మాకు సాయంత్రం పూట దీన్ని రామరక్ష స్తోత్రం అనుకోండి, రాముడి యొక్క వైభవం స్తుతించడం అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు ఇది ఎప్పుడైనా విన్నారా, నేర్చుకున్నారా, మీకు తెలుసా అని కమెంట్ బాక్స్లో ఒక్కసారి కమెంట్ పెట్టండి. ఇది మీరు ఎప్పుడైనా విన్నారా లేదా మీకు ఇది తెలుసా అని కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు అయోధ్య రాముని అంటే టెంపుల్ ఇనాగరేషన్ వివాదాస్పదమైంది. దీనికి కారణం నరేంద్ర మోదీ ఈ టెంపుల్ యొక్క గర్భగుడిలో ప్రవేశించి అంటే మూల విరాట్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా స్థాపించడం, అసలు స్థాపించడమే ఒక వివాదం. అంటే మూల విగ్రహాన్ని ఎవరు ఇన్స్టాల్ చేయగలరు, దానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుందా, అసలు దాతలు కూడా అంటే టెంపుల్ టోటల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కూడా ఈ మెయిన్ ఐడల్ ఎప్పుడు దాన్ని స్థాపిస్తారో అప్పుడు వారు ఇచ్చిన కానుకలు కానీ రత్నాలు కానీ ఇతర డొనేషన్స్ కానీ వాళ్ళు ఆ మూల విరాట్ స్థాపించే కన్నా ముందు అంటే గర్భగుడిలో ఇన్స్టాలేషన్ కన్నా ముందు వాళ్ళు ఇవన్నీ టచ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కానీ అంటే రాజులు కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ గర్భగుడి. మీరు చూసుండొచ్చు తిరుపతిలో గర్భగుడిలో ప్రెసిడెంట్ కూడా పర్మిషన్ ఉండదు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా ఒక లెవెల్ వరకే పోగలరు, దాన్ని దాటి లోపల పోలేరు. ఇప్పుడు ఈ ఇష్యూని ఒక బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మిన్స్ తమను తాను శాసించడానికి చేసుకున్న చట్టాల్లాగా చూస్తున్నారు. మనం అందరం గుడికి పోతాం,
దాని పవర్ అనుభవిస్తాం. కానీ బ్రాహ్మిన్స్ని తిడతాం. అంటే మనకు అలవాటైపోయింది. నేను ఒక గుడిలో, హనుమాన్ టెంపుల్లో గర్భగుడి బయట నిలబడి నమస్కారం పెట్టుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చిండు. అప్పుడు పౌరోహితుడు ఏదో పనుండి పక్కకు పోయిండు. పోతే తాను అక్కడున్న తీర్థం తీసుకొని, అంటే ఆ తీర్థం ఎక్కడ ఉంటుందో ఆ లోపల ఆ టేబుల్ మీద తీర్థం ఉంది. ఆ తీర్థం తీసుకొని తన చేతిలో వేసుకొని తీసుకున్నాడు. నేను ఆబ్జెక్ట్ చేశాను. ఏమండి, మీరు దానికి కూడా ఒక పవర్ ఉంటుంది, అది ఎవరి ఇవ్వాలో వాళ్ళే ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆ పూజారికి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా? తీర్థం ఆయన ఇస్తే వేరే ఉంటుంది, నేను ఇస్తే వేరే ఉంటుంది, నేను తీసుకుంటే వేరే ఉంటుందా అని అన్నాడు. అంటే అప్పుడే ఆయన ప్రీస్ట్ వచ్చాడు. పౌరోహితుడు వస్తే నేను చెప్పాను, ఆయన ఇలా తన చేతులతోని తానే వేసుకొని తీసుకున్నాడు, దాన్ని రిమూవ్ చేపియండి అంటే ఇమ్మీడియట్గా మొత్తము అక్కడ పక్కకున్న ఉసిరి చెట్టులో అంతా పోసి కడగడానికి ఇచ్చి, అంటే ఎవరు తీసుకున్నారో ఆయన ముందే కొత్తగా తీర్థము తయారు చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టింది. మళ్ళీ ఆ దేవునికి సమర్పించి తీర్థం ఇవ్వడం జరిగింది. అంటే దేవుని యొక్క పవర్ మనం అంచనా తక్కువగా వేస్తున్నాం. అంటే ఒక పూజారి అక్కడ ఫాలో చేస్తున్న ప్రొసీజర్స్ని చిన్న చూపు చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో పోతే పోగానే ఆ పవర్ మనకు తెలిసిపోతుంది. ఎందుకు తెలుస్తుంది అంటే అక్కడ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ వల్ల 10 మంది తమ చేతులు ఎక్కడెక్కడ పెట్టుకొని ఉంటారో తెలియదు. ఆ చేతులతో ఆ వస్తువులు ముడితే దానిపై నెగటివ్ ప్రభావం పడుతుంది. దానికోసమే టెంపుల్ ట్రస్టీకి కూడా, అంటే టెంపుల్ ప్రెసిడెంట్కి కూడా గర్భగుడిలో అలౌ చేయరు. గర్భగుడిలో అలౌ చేయరు. గర్భగుడిలో ఎప్పుడు అలౌ చేస్తారు అంటే ఏదైనా మరమ్మతులు ఉంటే చేసినాక ఆ గర్భగుడి మొత్తం శుద్ధి చేసినాకనే మళ్ళీ పౌరోహితులు కానీ ఆ వాళ్ళు కానీ ప్రీస్ట్ కానీ దాని లోపల మళ్ళీ వెళ్ళి అంతా క్లీన్ చేసి మరి దాన్నంతా ఒక ప్రొసీజర్తోని మంత్రాలతోని మళ్ళా మంత్రించి మళ్ళీ నెక్స్ట్ పూజా కార్యక్రమాలు చేస్తారు. నాకు ఇవన్నీ పెద్ద పట్టింపులు లేవు. కానీ ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేయాలి. ఇప్పుడు శంకరాచార్యులు మేము అయోధ్య టెంపుల్ అంటే మూల విరాట్ ఇన్స్టలేషన్కి మేము రాము అంటే వాళ్ళ వాదన కరెక్ట్ ఉంది. నరేంద్ర మోదీ తన పేరు నలుదిశలా వ్యాపించాలని తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించటం శాస్త్ర విరుద్ధం. అది నరేంద్ర మోదీకి అర్థం కాదు. అంటే ఎంత పెద్ద దేశభక్తుడైనా, ఎంత పెద్ద రాష్ట్రభక్తుడైనా, ఎంత పెద్ద హిందూవాది అయినా there are certain rules and procedures to be followed. మూల విరాట్ అంటే శివలింగం కాదు, శివలింగం తక్కువ కాదు,
కానీ శివలింగాన్ని ఎవరైనా టచ్ చేసుకోవచ్చు. కొన్ని టెంపుల్స్లో శివలింగాన్ని కూడా టచ్ చేయనివ్వరు. మీరు ఆ టెంపుల్స్లో చూడండి, దాని పవర్ విపరీతంగా ఉంటుంది. అంటే ఇవన్నీ బ్రాహ్మిన్స్ సెట్ చేసిన రూల్స్. అంటే బ్రాహ్మిన్స్ అని కాదు, పాతకాలంలో బ్రాహ్మిన్స్ కానీ ఈ సాధువులు ప్లస్ ఋషులు మునులు వీళ్ళు స్థాపించిన చెప్పిన రూల్స్ ఇవి. అది బ్రాహ్మిన్స్ పాటించారు కనుక ఆ బ్రాహ్మిన్స్ పై బ్లేమ్ చేస్తారు. అంటే ఈ బాపనోళ్లే ఇవన్నీ మన దేశంలో ఇవన్నీ పెరగడానికి కారణము. నేను ఆల్రెడీ చెప్పినాను, అందరికన్నా ఇప్పుడు బ్యాక్వర్డ్ కులం అంటే బ్రాహ్మణ కులమే. అంటే వాళ్ళు చేస్తున్న పనులు చాలా చులకనైపోయినాయి జనాలకు. ఇప్పుడు ఎవరు పవర్లు ఉంటే వాడే పోయి చేతులు పెట్టి అట్లీస్ట్ పెద్ద పెద్ద మత గురువుల మాటలు లేదా వేదాల మాటలు, పురాణాల మాటలు, ఉపనిషత్తుల మాటలు ఏదైనా ఒక వినాలే. పోనీ వీళ్ళు పనికిరారు, శంకరాచార్యులు వేస్ట్, ఓకే డన్. బట్ పాత స్క్రిప్చర్స్లో క్లియర్గా రాస్తుంది, రాజులకే ప్రవేశం లేదు. రాజులకే ప్రవేశం లేదు. మొత్తం అంత ప్రొసీజర్ అయినాక వాళ్ళు కానుకలు, వాళ్లకు వస్త్రాలు అవి సమర్పిస్తారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. అంతేగాని వీళ్ళే గర్భగుడిలో దూరి నానా బీభత్సం చేయాలని ఎక్కడా రాయలేదు. కానీ అదే పని నరేంద్ర మోదీ చేస్తున్నాడు. అంటే ఈయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ. రామ మందిరం కోసం కొట్లాడింది ఎవరు? అడ్వాణి, మురళీ మనోహర్ జోషి. వాళ్ళనే ఈ అయోధ్య రామ మందిర ఇనాగ్రల్ ఫంక్షన్కి రావద్దు అని మోదీ ప్లాన్ చేసిందంటే కొద్దిగా తేడా ఉంది మోదీలో. ఈ మోదీ మోదీ అంటారు కదా, కానీ కొద్దిగా తేడా ఉంది. నేను అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నా, మన సౌత్ ఇండియన్స్కి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. అయోధ్య వరకు పాకులాడుకుంటూ ఎందుకు పోవాలి? మన భద్రాచలంకి బేసిక్ రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ రాముడు అంటేనే రెస్పెక్ట్ లేదు. రాముడు అంటేనే రెస్పెక్ట్ లేదు. ఆయన ఏం చేస్తాడు అంటే, విష్ణుమూర్తి అయిన వెంకటేశ్వర స్వామికి పవర్ ఉంది, హాండాల వేడి నీళ్ళలు చేసి తిప్పితే సాయిబాబాకు పవర్ ఉంది, హనుమంతుడికి పవర్ ఉంది, దేవతలకు పవర్ ఉంది, పోచమ్మ మల్లమ్మకు పవర్ ఉంది, అందరికీ పవర్లు ఉన్నాయి. కానీ రాముడికి బేసిక్ రెస్పెక్ట్ లేదు. మీరు నమ్ముతారో లేదో, రాముడికి లేదు సౌత్ ఇండియాలో, రామునికి లేదు, కృష్ణునికి లేదు. మీరు కృష్ణా టెంపుల్కి పోండి, ఆ కృష్ణా టెంపుల్కి నార్త్ ఇండియన్ మెజారిటీ ఉంటే కృష్ణా టెంపుల్ బతికి బట్టగడుతుంది. నార్త్ ఇండియన్స్ లేని సౌత్ ఇండియా వాళ్ళు ఉండే ఏరియాలో కృష్ణా టెంపుల్ బతికి బట్టగట్టడు. అంటే ఎవడు రాడు. ఇస్కాన్ వాళ్ళైనా ఉండాలి, నార్త్ ఇండియన్స్ అయినా ఉండాలి, అప్పుడే కృష్ణుడికి బేసిక్ రెస్పెక్ట్ దొరుకుతుంది. లేకపోతే కృష్ణుడు ఎవరు పట్టించుకోడు, దేవుడే అనుకోడు.
సౌత్ ఇండియాలో కృష్ణుడు అంటే సల్మాన్ ఖాన్తో సమానం. రథం మీద నిలబడి అర్జునుడికి ఆ, పోయేటప్పుడు కొన్ని మంత్రాలు చదివిన అనుకుంటారు కృష్ణుడిని. అదే విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామిని పడి పడి కొలుచుకుంటారు. ఈవెన్ సత్యసాయిబాబాకు ఉన్న రెస్పెక్ట్ కూడా కృష్ణుడికి లేదు. అంటే మన మెంటాలిటీస్, ఎవడో ఏమో ఇవ్వాలి, వాడే దేవుడు. రాముడు కష్టాలు పడ్డాడు ఉం? కనుక దేవుడు కాదు. కృష్ణుడు కుటిల నీతులు అంటే కుటిల నీతి అంటే గల వ్యక్తి, ఆ బ్రెయిన్ గల వ్యక్తి, సో దేవుడు కాదు. రామదాసు పడిన బాధలు బాధలు కావు. భద్రాచలం అంతా అబద్ధమేనా? భద్రాచలంకి ఏమైనా ఎవడు పట్టించుకోడు. నేను మొన్న భద్రాచలం మీద రేజ్ చేసినాక కొద్దిగా టీవీలలో వస్తుంది చూడండి, భద్రాచలం భద్రాచలం. లేకపోతే కేసీఆర్ మనవడు తలంబ్రాలు ఇచ్చినప్పుడు భద్రాచలము గుర్తుకొచ్చిన భద్రాచలం ఇప్పుడు గుర్తుకు రాదు. నరసింహస్వామి వద్దురా నాయన అని మొత్తుకున్న ఆయన కొండను మొత్తం చేంజ్ చేసి పారేశారు. యాదగిరి గుట్ట నరసింహస్వామి అడగలేదు. ఆయన వైభవం ఏముండాలనో 100 ఏళ్ళ నుంచి వైభవం అట్లనే ఉంది, తటస్థంగా ఉంది, ఏం తగ్గలేదు. పోయేటోడు పోతున్నాడు, వచ్చేటోడు వస్తున్నాడు. వద్దురా మొర్రో, నాకేం అవసరం లేదు, నా పవర్ నా దగ్గర ఉంది, లక్ష్మీ నరసింహస్వామి నా పవర్ 100 ఏళ్ళ నుంచి ఉంది, ఏం డోకా లేదు అని ఏం లేదు. భద్రాచలాన్ని పట్టుకోలేదు. మన ఇరు రాష్ట్రాల్లో కూడా కిమ్మంటలేడు. మీరు నమ్ముతారో లేదో, జోగులాంబ అక్కడ శక్తిపీఠం పోతే కళ్ళలు నీళ్ళు వచ్చినాయి నాకు. అక్కడ పౌరోహితుడు మొత్తుకుంటున్నాడు, సార్ ఎవరు పట్టించుకుంటలేడు సార్, మరి మరి ఏం చేయాలి? గబ్బిలాలు తిరుగుతున్నాయి శక్తిపీఠంలో, ఏం చేయాలి? అంటే మనము గిమిక్లు చేస్తే కానీ మొక్కం. ఏదో గిమిక్ చేయాలి, ఏదో డబ్బు రావాలి, ఏదైనా వెల్త్ పెరగాలి, మనం ఇట్లా దండం పెట్టంగానే ఏమో చేయాలి. కష్టాలు పడుతున్నాడు దేవుడు కాదు. అప్పుల్లో కూరుకుని పోయిన దేవుడే. వెంకటేశ్వర స్వామికి అప్పులు ఉన్నాయంటే అప్పులు తీర్చడానికి బారులు తీరిరు జనాలు. ఇక్కడి నుంచి తిరుపతికి పోయి మొక్కొస్తారు. ఇక్కడ లోకల్ వెంకటేశ్వర టెంపుల్స్ చూడండి మన తెలంగాణ ఏరియాలో, దీపం పెట్టారు, నైవేద్యం ఇచ్చే దిక్కు లేరు. ఎవడన్నా డొనేట్ చేస్తుండా? కానీ పోయి హుండీలా వెంకటేశ్వర స్వామి చాలా ఆయన మాకు మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంకులో వేస్తేనే, వద్దురా నాయన అన్న ఇచ్చేస్తుంది. అప్పులు ఎప్పుడు తీరిపోయినాయి, అప్పుడు తీరిపోయి ఇప్పుడు రిచెస్ట్ గాడ్ ఆయననే. కుబేరునికి అప్పిస్తుండు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లోకల్ తెలంగాణలో ఎన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి, దానికి డొనేషన్ ఇవ్వండి. రాముడి గుడులు ఉన్నాయి, హనుమంతుడి గుడులు ఉన్నాయి, దేవతల గుళ్ళు ఉన్నాయి. ఆ బాసర టెంపుల్ ఉంది, దాంట్లో కూడా కరప్షనే. ఈ సరస్వతి దేవి శాంతమూర్తి కనుక వీణ తీసుకొని వాయిస్తూనే ఉంటుంది, ఏమనదు. అక్కడ కూడా కరప్షన్, అక్కడ కూడా వయలేషన్స్.
తెలంగాణలో అరాకొర గుళ్ళు మిగిలిపోయినాయి మనకు. దానికి డొనేట్ చేయండి. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, తిరుపతిలో ఉండడు వెంకటేశ్వర స్వామి. మన గల్లీ కొనకున్న టెంపుల్లో కూడా వెంకటేశ్వర స్వామి సేమ్ అదే ముద్ర, ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా. నాకు ఇస్తే కానీ నేను ఆశీర్వాదం ఇయ్యం, సేమ్ పోజ్, బ్రాంచ్ ఆఫీస్లో అంతే. మనము దేవుని యొక్క పవర్ని టెస్ట్ చేస్తుంటాం. అమ్మా నాన్న ఏమైనా ఇస్తేనే వాళ్ళని చూసుకోవాలి, అది మన జీన్స్లో వచ్చేసింది. అమ్మా నాన్న ఏమైనా ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకు ఇంత సర్దన్నం పెడతాం. అమ్మా నాన్న ఏమి ఇవ్వలేదంటే కథం. సేమ్ దేవుళ్ళని కూడా మనం అలా ఇస్తాం. నేను అక్షంతలు పంచడానికి ఒక ఆయన వచ్చిండు మా ఇంటికి. అప్పుడు నేను అడిగిన, మరి అయోధ్య కోసం మీరంతా రోడ్ల మీద చెప్పులు ఇడిచిపెట్టి అవి ఏం అక్షంతలో తెలియవు, అందరికి ఇస్తున్నారు కదా, మరి భద్రాచలం పరిస్థితి ఏంది బాబు అంటే తెలియదు సార్. ఇప్పుడు రాముడు తిరిగిన ప్లేస్ కదా ఈ తెలంగాణ అంతా. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మొత్తం రాముడు ఇక్కడే తిరిగాడు. స్టోరీస్ అంతా ఇక్కడనే అల్లిండ్రు. మరి అటువంటి ప్లేస్లో మీరు ఇగ్నోర్ చేసేసి డైరెక్ట్ అయోధ్యకు పోయి, ఇప్పుడు ఎంత అయోధ్యలో మీరు ఎంత రామ మందిరం కట్టినా అది నార్త్ ఇండియన్స్కే చెందుతుంది. నార్త్ ఇండియన్ లీడర్స్ ఎంతమంది భద్రాచలంకి వచ్చిండ్రు, ఎందుకు రాలేదు ఇప్పుడు ఆలోచించారు. భద్రాచలంకి నార్త్ ఇండియన్ లీడర్స్ ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది కళ్యాణం అటెండ్ అయ్యిండ్రు, ఎంతమంది ఎంతెంత ఇచ్చిండ్రు. ఇప్పుడు నార్త్ ఇండియన్ లీడర్స్ కూడా భద్రాచలంకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రాముణ్ణి దేవుడు చేసిందే సౌత్ ఇండియా, మరి భద్రాచలం కిందకి ఇస్తలేరు, రామేశ్వరం కిందకి ఇస్తలేరు. రామేశ్వరం టెంపుల్ చూసిన మీరు జబర్దస్త్ ఉంటుంది, మస్తు పవర్ఫుల్ ఉంటాయి. ఇవ్వాలి నార్త్ ఇండియన్ లీడర్స్ రామేశ్వరం కానీ భద్రాచలం కానీ డబ్బులు ఇవ్వాలి, విరాళాలు ఇవ్వాలి. సేమ్ దేవుడే కదా. సౌత్ ఇండియాలో ఉంటే రాముడు వేరే ఉంటాడు, పట్టాభిషేకం చేస్తే రాముడు వేరే ఉంటాడా? మరి ఎవరైనా ప్రశ్నించారా? మన భద్రాచలం గతేంద్ర నాయన ప్రశ్నించారు ఎప్పుడైనా? లేదు. పక్కకు సంకలు ఉంటే అది వేస్ట్. ఏదో దూరం ఉంటే టన్నులు బియ్యం పంపిస్తారు, టన్నులు బియ్యం, గోల్డ్, చెక్కలు. వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇనుము పంపించారు. మరి ఇక్కడ స్థాపించిన స్టాచ్యూలకు ఎంతమంది నార్త్ ఇండియా నుంచి విరాళాలు ఇచ్చిండ్రు? ఓ లిస్ట్ తీయండి. అంటే మనం ఇవ్వడమే, తీసుకోవడం ఏం లేదు. పోనీ కృష్ణుడు నార్త్ ఇండియన్ ఇడిచిపెట్టేసాడు. కృష్ణుడు ప్యూర్ నార్త్ ఇండియన్ కదా, గుజరాత్ ఉత్తరప్రదేశ్లో బాగా తిరిగిండు, కొట్లాడిండు, అన్ని మ్యాజిక్లు చేసిండు, వెళ్ళిపోయాడు. సరే, ఓకే, యాక్సెప్టెడ్. రాముడు, ఇప్పుడు రాముడు అంటే ఎవడు అనే స్టేజ్ నుంచి రాముడు దేవుడు అనే స్టేజ్కి తీసుకొచ్చింది ఏది? సౌత్ ఇండియన్ రీజన్. ఇప్పుడు హనుమంతుడు సౌత్ ఇండియనే కదా, వాళ్ళు సౌత్ ఇండియనే కదా. అంటే వీళ్ళ ఈ క్యారెక్టర్స్ అని సౌత్ ఇండియన్ క్యారెక్టర్సే కదా, దీనికి ఏ ఇంపార్టెన్స్ లేదా. హనుమంతుడే సౌత్ ఇండియన్, కర్ణాటక. ఈ జటాయు గిటాయు అంతా తమిళనాడు వాడు, ఈ జాంబవంతుడు తమిళనాడే.
మరి వీళ్ళకంతా ఏమి ఇంపార్టెన్స్ లేదా? ఉం? ఇప్పుడు రావణుడు అంటే బ్రాహ్మణుడే, జంజం వేసుకుంటుండే. ఆ? పనికి మాల విధవనే, కానీ జంజం వేసుకొని బ్రాహ్మణ్స్ ఆయన చంపినప్పుడు అందుకోసం దానికి పరిహారం చేసిండు రాముడు. ఇక్కడ పోతున్నాం మనం. నేను అయోధ్య రాముడిని ఏమంటలేను. ఇప్పుడు అయోధ్య చేస్తే మంచిదే. ఉం? ఏదో కూలగొట్టినాం, ఏదో కడుతున్నాం, ఓకే. ఇప్పుడు ఈ వైభవం అంతా ఇప్పుడు మన హంపి విజయనగరం అంతా ఇరగొట్టింది కదా, మొత్తం హంపి విజయనగరం తునకలు చేసింది కదా, గణపతి విగ్రహం పొట్ట వగలగొట్టింది కదా, మళ్ళీ డొనేషన్లు వేసుకొని మళ్ళీ రీఇన్స్టాల్ చేయించచ్చు కదా, చెక్కిపోయచ్చు కదా. అవి ఎట్లనే పగిలినట్టే ఉన్నాయి. వచ్చి చూసుకొని ఫోటోలు తీసుకొని పోతారు టూరిస్ట్. కానీ మనం దాన్ని పునర్నిర్మాణం చేస్తలేము. ఎందుకు? కాకతీయ సామ్రాజ్యంలో కట్టిన గుళ్ళకు పోతే గబ్బిలాల వాసన వస్తుంది. యునెస్కో హెరిటేజ్ సైట్ అట అవన్నీ. ఇక్కడ వరంగల్ 1000 స్తంభాల గుడి ఏం వైభవం లేదా? సోయి లేదు మనకు. యునెస్కో సైట్ అయిపోయి దాని పని అయిపోయి. 1000 స్తంభాల గుడి దాని పని అయిపోయి. విజయవాడ కనకదుర్గమ్మ అని కొడతాం. మన వరంగల్ ఏం ఇంపార్టెన్స్ లేదా? అంటే మీకు ఏం పవర్ లేవా? అంటే తెలంగాణలో బుద్ధి అది, ఏకి బుద్ధి, సర్వెంట్ మెంటాలిటీ. మన దగ్గర ఉన్న గుళ్ళకి ఎవడు పట్టించుకుంటాడు లేడు. మనకి ఏ గుడి దక్కలేదు. శ్రీశైలం బాయ్, తిరుపతి బాయ్, కాళహస్తి లేకపాయ్, మొత్తం గుళ్ళు బాయ్. ఇంకేం మిగిలిందే ఒకటి భద్రాచలం. ఆ భద్రాచలాన్ని కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు తెలంగాణలో. శక్తిపీఠం అని పెట్టింది అక్కడ ఒకటి గద్వాల దగ్గర, జోగులాంబ గద్వాల జిల్లా నుండి జిల్లా పేరు పెట్టేసారు. మీరు అక్కడ ఓన్లీ కళ్ళ నీళ్ళు వస్తాయి మీకు. దేవత ఎప్పుడో అక్కడి నుంచి పారిపోయింది, ఆ కంపు భరించలేక. జోగులాంబ గద్వాల జిల్లాలో జోగులాంబకు గబ్బిలాల వాసన పడక ఎప్పుడో వెళ్ళిపోయింది అది. అక్కడ పూజారులు చెప్తుండ్రు, ఏమండి ఇట్లుంది అంటే, ఎట్లే ఇంతే సార్ ఇది అంటారు. మరి శక్తిపీఠం కదండి అంటే, ఎవడు పట్టించుకోడు ఇక్కడ. ఆ ఊరు చూడండి ఒకసారి, ఆ జోగులాంబ లోపల ఊరు ఉంది కదా, ఆ ఊరు చూసిరండి. అసలు ఏమైనా కళ ఉందా ఊరికి? అన్ని తుమ్మ చెట్లే, పాత గుడి, లోపల పోతే గబ్బిలాల వాసన. నేనేమంటున్నా అంటే, మనకు నిజమైన భక్తి ఉంటే మన చుట్టుముట్టు గుళ్ళకు ఫస్ట్ ఉద్ధరించండి, తర్వాత పోండి. మన వాళ్ళంతా కైలాష్ మానసరోవర్, 4 ధామ్ యాత్ర అంటే మన దగ్గర ఉన్న గుళ్ళన్నీ బేకార్ గుళ్ళ. ఈ వరంగల్ ఉన్నాయి, 1000 స్తంభాల గుడి, దేవత ఉంది ఆడ. ఆమె ఒక కన్ను కోహినూర్ అని ప్రచారం చేస్తుండ్రు. మరి ఆ దేవతకి ఏం పవర్ లేదా? సౌత్ ఇండియాలో మస్తు ఉన్నాయి, హలిబీడు, బేలూరు, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి. తమిళనాడులో టెంపుల్స్ ఉన్నాయి. దీనికి డొనేట్ చేయండి రా, దీనికి పంపేయండి బస్తాలు. దీంట్లో కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయండి. మరి భద్రాచలం గుడికి కట్టెడ్ డోర్సే ఉన్నాయి, బంగారు తాపడం చెప్పేయండి. మరి మస్తు పైసలు ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఒక్కొక్కరు అంతా కరోడపతిలే కదా, 1000 కోట్ల బిజినెస్ చేస్తారు. బంగారు తాపడం చెప్పేయండి భద్రాచలంకి. మనసొప్పదు. రామదాస్తోనే రాముడు ఎండ్. రామదాస్ అంటే చాలా మంది తెలియదు, కొత్త తరం వాళ్ళకు వాడేవాడు. అయోధ్య రామ అంటే తెలుసు, మోదీ అంటే తెలుసు, 4 ధామ్ యాత్ర తెలుసు.
చార్ధామ్ యాత్రకు పోయినప్పుడు బోర్డు మీద హిందీలో ఏం రాసి ఉంటుంది మూర్ఖులకు తెలియదు. చార్ధామ్ యాత్ర, చార్ధామ్ యాత్ర అని స్వెటర్లు వేసుకొని మరీ పోతారు. ఊపిరాడక చస్తారు అక్కడ. ఆ రొట్టె ముక్కలు తినలేక చస్తారు, లావు లావు ఉంటాయి. కానీ చార్ధామ్ యాత్ర, చార్ధామ్ యాత్ర. ముందు ఇక్కడ ధామ్ చేయండి, ఇక్కడ ధామ్లు ఉన్నాయి, ఆ ధామ్ యాత్రలు చేయండి, ఫోటోలు తీసి వైరల్ చేయండి. ఇక్కడ కూడా ఇన్ని మంచి గుళ్ళు ఉన్నాయి, మేము సన్నాసులము, బొందలను మన హైదరాబాద్లో మనం వస్తే ఏం చూస్తామంటే బొందలు చూస్తాం, బొందలు. అవునా లేదా? తీసుకుపోయి మరీ సెల్ఫీలు బొందల ముందర తిరుగుతాం. ఎవరిని మనం భద్రాచలం తీసుకుపోం, ఎవడు రాడు. యాదాద్రి కూడా మొన్న ఏదో ఇప్పుడు నార్త్ ఇండియన్ టూరిస్ట్ వచ్చి యాత్రికుట్ట పోయిండు, ఎవడన్నా పోలేదు. మనమంతా బొందల దగ్గర సెల్ఫీలే. అందరు రాగానే ఓల్సిడలు దింపేది ఒక బొందు ఉంటుంది, ఆ బొంద దగ్గర సెల్ఫీలు దిగేది. సౌత్ ఇండియాలో నార్త్ హైదరాబాద్కి వస్తే ఏముందిరా అంటే బొందలు ఉన్నాయి, అంతే కదా. మన వరంగల్ గుడి కన్నా పోనీ ఈ మన కర్మాన్ ఘాట్ టెంపుల్, అది కూడా వైభవం ఉన్న టెంపుల్. ఔరంగజేబు ఉత్సవం వస్తున్నాడు. మరి ఆ టెంపుల్ నయం, అది సిటీలు ఉన్నందుకు కొద్దిగా దాని ప్రాముఖ్యత ఇంకా ఉంది. హైదరాబాద్లోనే గంప టెంపుల్స్ ఉన్నాయి, దిక్కు లేవు. ఆ నార్త్ ఇండియన్స్ కొద్దిగా భక్తి కనుక తీర్థ ప్రసాదాలు ఇచ్చి డబ్బులు ఉంటాయి కనుక ఆ మారోడాలు డొనేషన్ ఇస్తే నడుస్తుంది. తెలంగాణలో మీరు విడిచిపెడితే అంతే, ఇక దేవుడే బయటికి రావాలి, గర్భగుడి వచ్చి అరే నాకు కొద్దిగా ఏమన్నా ప్రసాదం తీర్థం ఉంటే పెట్టండి రా నాయన అని చెప్పాలి. అంతవరకు మన తెలంగాణలో పెట్టారు. దేవతల ముందు యాట కోసి తాము తినడం తప్ప మన వాళ్లకు డొనేట్ చేయడం కానీ ఆ టెంపుల్ ఇంప్రూవ్మెంట్ కానీ చేత. యాటలు కోయడం, కోళ్ళు కోయడం, తినడం, తామే తినడం. దీంట్లో కూడా స్వార్థమే. ఎందుకు మళ్ళీ మా పోచమ్మకి పండ్లు తీసుకుపోయి డొనేషన్ ఇవ్వండి. పోనీ వెండిది కాకపోయినా ఇత్తడిదైనా డోర్ తాపడని చెప్పేయండి. ఎన్ని టెంపుల్స్ లేవు? ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, దుర్గాదేవి గుళ్ళు ఉన్నాయి. చేపియండి, మరి ఇంప్రూవ్మెంట్ చేపియండి. కబ్జా చేసుకోవడానికి మాత్రమే గుళ్ళ డెవలప్మెంట్ అవుతుంది తప్ప దేవుడి కోసం మనం టైం వెచ్చిస్తలేము, ధనం డబ్బులు ఖర్చు పెడతలేము. నార్త్ ఇండియాలో ఎక్కడ పోయి చార్ధామ్ యాత్ర, అయోధ్య రాముడి కోసం లక్షల టన్నుల రైస్ పంపించడం, లక్షల కోట్ల రూపాయలు జమ చేసి పంపించడం. మరి ఇక్కడనే ఉన్నారు కదా బ్రాంచ్ ఆఫీసులు, మళ్ళీ దాన్ని కూడా పట్టించుకుంటారు. దయచేసి అందరూ ఆలోచించవలసిన విషయం ఇది. మహబూబ్ నగర్ జిల్లాలోనే కోకళ్ళు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు. దీపం కూడా పెట్టేటోడు దిక్కులేడు. మళ్ళీ భక్తి విపరీతం, మామూలు భక్త ఒక్కొక్కడికి మొత్తం బొట్లే. పొద్దున్న లేవగానే బొట్లు, కార్తీక మాసం రాగానే ఒకటే దీపాలు తీసుకోవడము, పోయి అందరినీ డిస్టర్బ్ చేయడం. శని భగవానుడు రివెంజ్ తీసుకుంటాడని ఆయన మీద నెత్తి మీద నూనె వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎగిరి దంతాడు కనుక భయపడి ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు, భయం కనుక. లేకపోతే ఆయనకు కూడా గతిగీతి లేదు. ఏం లేకుండా బతికి బట్ట కడుతుండంటే హనుమంతుడు ఒకడే. ఆయన పవర్ అట్లుంది కనుక సౌత్ ఇండియన్ కనుక, ప్యూర్ సౌత్ ఇండియన్. ఆయనకు తెలుసు ఎక్కడ వాయిస్తే ఈ నా సౌత్ ఇండియన్ నా కొడుకులు చక్కగా ఉంటారని హనుమంతుడికి ఒక్కడికే తెలుసు. ఎగిరి దంతాడని భయం ఉంటుంది మన సౌత్ ఇండియన్స్కి.
అందుకోసం హనుమంతుడిని పూజిస్తారు. అంటే అది కూడా హనుమంతుడు ప్రెషర్ వల్ల. హనుమంతుడు పవర్ఫుల్ కనుక పూజలు చక్కగా చేస్తారు. లేకపోతే ఆయనకు కూడా ఇదే గతి పట్టిస్తారు. దయచేసి అందరూ గమనించాలి. మనము హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న దేవాలయాలను ఫండ్స్ ఇచ్చి రక్షించుకోవాలి. చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, దేవీ దేవాలయాలు ఉన్నాయి, ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ, బొడ్రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, దుర్గాదేవి దేవాలయాలు ఉన్నాయి, గ్రామ దేవతల దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద స్కేల్లో చేయటరా. టూరిస్టులను అంతా తీసుకుపోండి అక్కడ. అగో ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఆ బొందల దగ్గర తీసుకుపోయి ఏం చేస్తారు? ఎంతమంది టూరిస్ట్ నార్త్ ఇండియా నుంచి వచ్చి భద్రాచలం పోతాం చెప్పండి మీరే. ఎవడు వాడు అసలు ఉన్నట్టు కూడా తెలియదు వాడు. ఎందుకు పోతలేడు అంటే రాముడి దగ్గర పవర్ లేదా? అదే రాముడు కదా, అయోధ్యలో ఉన్న రాముడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడనే తిరిగాడు మొత్తం. ఎవరు తప్పు అంటే మన తప్పే. మనకు ఒక ఏరియా యొక్క డెవలప్మెంట్ ఎలా చేయాలో, ఆ వైభవాన్ని 10 మందికి ఎట్లా చెప్పాలో తెలియదు. మనం లేఖిగాళ్ళలాగా చార్ధామ్ యాత్ర అని స్వెటర్లు, గిటర్లు, ఉలన్ డ్రాయర్లు వేసుకొని పోతాం. ఇక్కడ దేవతలకేమో పంగనామాలు పెడతాం. కొబ్బరికాయ కొట్టేటోడు కూడా గతి లేడు. ఇక్కడ అక్కడేమో వేల కోట్ల రూపాయలు, వందల కొద్ది టన్నుల బియ్యాలు, ధాన్యాలు పంపాడు. దయచేసి అందరూ తెలంగాణ వాళ్ళు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు ఆలోచించాలి. మనకున్న గుళ్ళను మనం పరిరక్షించుకోవాలి. ఫస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత ఇంకా నార్త్ ఇండియా పోదాం. అక్కడ చాలా మంది ఉన్నారు, పాపులేషన్ విపరీతం. బీహార్లో హైయెస్ట్ పాపులేషన్, ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్. వాళ్ళు చూసుకుంటారు. నార్త్ ఇండియన్ రాముడిని వాళ్ళు చూసుకుంటారు, సౌత్ ఇండియన్ రాముడిని మనం చూసుకుంటాం. రెస్పెక్ట్ ఇద్దాం. రామనవమి కళ్యాణం అంటే ఒక్కరోజు గోల గోల చేసి మైకులు పెట్టి అన్నదానాలు చేసి కథం. ఇంకా 1 year వరకు రాముడు కూసేస్తారు. దయచేసి అందరు గమనించండి. అయోధ్య రాముడితో పాటు భద్రాచల రాముడిని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళను ప్రచారం చేసి నార్త్ ఇండియా కాదు బయటి ఉన్న ఫారెన్ టూరిస్ట్ కూడా వచ్చినప్పుడు వాళ్ళ గుడి దర్శనం చేపిద్దాం. ఇప్పుడు పురి జగన్నాథ్ ఎట్లా ఫేమస్ అయిందో అట్లా చాలా దేవాలయాలు ఉన్నాయి. అంటే పురి జగన్నాథ్ దేవాలయం అంత వైభవం లేకపోతుండొచ్చు, అంత చమత్కారాలు కాకుండొచ్చు, కానీ అట్లీస్ట్ మన గుళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకుందామని అందరికీ నేను చేతులెత్తి జోడించి, మీ పక్కకున్న మీ గల్లీ దగ్గర ఉన్న గుళ్ళను ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. అక్కడ పూజా కార్యక్రమాలు నీట్గా జరిపియండి. ఈ బ్రాంచ్ ఆఫీసులని చాలా చులకనగా చూడకండి. బ్రాంచ్ ఆఫీస్లో కూడా మనం కరెక్ట్గా పూజ చేస్తే పవర్ వస్తుంది. దయచేసి ఎవరి పని వాళ్ళు చేసుకోనివ్వండి. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణంలో జరిగిన ఘటనలు జరగకుండా చూసుకోండి అని అందరినీ కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.